ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ళు టెస్టులు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వాళ్ళ A+ కాంట్రాక్ట్ కొనసాగుతుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. వారు భారత క్రికెట్లో భాగమై ఉన్న A+ సౌకర్యాలు గతంలో మాదిరి వారికి లభిస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI ప్రకారం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ టీ20 టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ A+ కాంట్రాక్టు కొనసాగుతుంది. వారు ఇప్పటికీ భారత్ క్రికెట్ లో భాగమే. వారికి గ్రేడ్ A+ యొక్క అన్ని సౌకర్యాలు లభిస్తాయి అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. కాగా బీసీసీఐ రూల్స్ ప్రకారం 3 ఫార్మాట్లకు అందుబాటులో ఉండే ఆటగాళ్లకు మాత్రమే గ్రేడ్ A+ లో కాంట్రాక్టులు ఇస్తారనే విషయం తెలిసిందే. అయితే 2024లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ కోహ్లీ అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలిగారు. అలాగే ఇటీవల టెస్ట్ ఫార్మాట్ కు కూడా వీడ్కోలు పలికారు. రోహిత్ కోహ్లీ ప్రస్తుతం భారత జట్టు తరపున బరిలోకి దిగే ఏకైక ఫార్మాట్ వన్డేలే. ఈ ద్వయం 2027 ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే వన్డే ఫార్మాట్ లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఎలాగైనా వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడాలనేది వారి కోరిక. 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు బోల్తాపడి ట్రోఫీని త్రోటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే.